డీటెయిల్స్ ఎస్ నీలిమ ఢిల్లీ మద్యం స్కామ్ కేసుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఒకవైపు అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన తర్వాత కోర్టులో హాజరుపరచగా ఇటు ఈడీ కస్టడీకి కోరింది. అందులో 9 సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ స్పందించలేదని, విచారణకు సహకరించడం లేదని, అలాగే ఈ కేసులో లోతైన దర్యాప్తు అవసరం అంటూ పలు అంశాలకు సంబంధించి కోర్టు ముందుంచిన ఈడీ కస్టడీకి కోరింది. ఈ నేపథ్యంలో 6 రోజుల కస్టడీకి కోర్టు కూడా అనుమతించింది కదా. రైట్. మరోవైపు ఎక్కడికక్కడ ఆందోళన నిర్వహిస్తున్నారు ఆపు కార్యకర్తలందరూ కూడా. సో బీజేపీ కుట్రపూరితంగా ఈ విధంగా వ్యవహరిస్తుంది, ఎన్నికల ముందు ఇలా వ్యవహరించడం తగదు అని చెప్పేసి కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక చూద్దాం, ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యక్ష పాత్ర పోషించారు. మద్యం విధానంతో లబ్ధి పొందిన వారి నుంచి నేరుగా ఆయనే ముడుపులు డిమాండ్ చేశారు. ఇక లిక్కర్ వ్యాపారులు వ్యక్తుల నుంచి ముడుపులు వసూలు చేశారు. సీఎం హోదాలో మద్యం కుంభకోణానికి ఆయనే ప్రధాన సూత్రధారి అని ఈడీ స్పష్టం చేసింది. సౌత్ లాబీకి నాయకత్వం వహించిన కవిత తదితరులకు అక్రమంగా లాభాలు ఆర్జించి పెట్టిందేందుకు వీలుగా కేజ్రీవాల్ ఈ విధానాన్ని రూపొందించారు అని ఈడీ వివరించింది. ఢిల్లీ మద్యం స్కామ్ లో అరెస్టు చేసిన కేజ్రీవాల్ ను ఈడీ శుక్రవారం ఢిల్లీలోని రౌజ్ అవెన్యూలో మనీ లాండరింగ్ నిరోధక చట్టానికి సంబంధించిన ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టింది. మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 50 కింద ఎన్నిసార్లు సమన్లు పంపినా హాజరు కాకుండా ఆయన తప్పించుకుంటున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 3 కింద ఆయన నేరానికి పాల్పడ్డారని ధృవీకరించింది. ఈ మేరకు 32 పేజీల దరఖాస్తును సమర్పించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి పూర్తి నాయకుడు కేజ్రీవాల్ మాత్రమేనని, కీలక నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటారని తెలిపింది. మద్యం విధానంతో ప్రయోజనాలు పొందిన వారి నుంచి ముడుపులు నేరుగా ఆయనే డిమాండ్ చేశారని, తద్వారా వచ్చిన 45 కోట్లను గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించినట్లు ఆధారాలు ఉన్నాయని కస్టడీ రిపోర్టు ఈడీ పేర్కొంది. కేజ్రీవాల్ ను 6 రోజుల ఈడీ కస్టడీకి అప్పగిస్తూ మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేజ్రీవాల్ ను తమకు 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరింది. ఈ అంశంపై ఈడీ, కేజ్రీవాల్ తరపు న్యాయవాదుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగిన తర్వాత ఈ నెల 28 వరకు ఆయన్ను విచారించేందుకు జడ్జి అనుమతి ఇచ్చారు. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి కేజ్రీవాలేనని, 100 కోట్ల మేర ముడుపులను తీసుకోవడంలో ఆయనే ప్రధాన పాత్ర పోషించారు అని ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ రాజు వాదించారు. ఇక కేజ్రీవాల్ సరైన వాస్తవాలు వెల్లడించలేదని, డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో ఆయన నుంచి రాబట్టాల్సి ఉంది అని ఆయన తెలియజేశారు. మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 19 కింద ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే నేరం చేసినట్లు రుజువు చేయాలని, ఇంతవరకు ఈడీ ఎలాంటి ప్రత్యక్ష సాక్ష్యం సమర్పించలేదని కేజ్రీ తరపు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, విక్రమ్ చౌదరి, రమేష్ గుప్తా వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం 6 రోజుల కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది. సీఎం పదవికి రాజీనామా చేయబోనని, అవసరమైతే జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతానంటూ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తాను జైలులో ఉన్నా, వెలుపల ఉన్నా తన జీవితం దేశానికే అంకితమని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఎక్కడికక్కడ మొత్తం ఈడీ వెల్లడించింది, దీనికి వెనక సూత్రధారి మొత్తం కేజ్రీవాలే అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా కస్టడీకి కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, మద్యం కేసులో తదుపరి విచారణ కోసం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 28వ తేదీ వరకు కూడా ఈడీ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశించింది. 6 రోజుల కస్టడీ అనంతరం ఈ నెల 28 మధ్యాహ్నం హాజరుపరచాలని ఈడీని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. మొన్న రాత్రి, గురువారం రాత్రి 8 గంటల సమయంలో కేజ్రీవాల్ ని ఈడీ అదుపులో తీసుకుంది. నిన్న మధ్యాహ్నం సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి 10 రోజులు రిమాండ్ కోరింది ఈడీ. సుమారు 2.5 గంటల వాదనల తర్వాత ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసింది. ప్రస్తుతం ఈడీ ప్రధాన కార్యాలయంలోనే కేజ్రీవాల్ ఉన్నారు. అదే ఆఫీస్ లోనే కవిత కూడా ఉన్నారు. ఇద్దరిని కూడా క్రాస్ క్వశ్చనింగ్ చేయాలని ఈడీ కోరుతుంది. కస్టడీ అప్లికేషన్ లో కూడా ఆ మేరకు కొంతమంది నిందితులతో క్రాస్ క్వశ్చనింగ్ చేయాలి అంటూ ఈడీ కోరడం జరిగింది. ఆ మేరకు మరి ఈ రోజు ఏమైనా కవిత, కేజ్రీవాల్ ఇద్దరిని కలిపి విచారిస్తారన్నది కూడా చూడాలి. కవితకు ఈ రోజుతో కస్టడీ ముగుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ రౌజ్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరుస్తారు.
ఇప్పుడు కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేశారు కాబట్టి వీళ్ళిద్దరిని కలిపి విచారించాల్సి ఉంది కాబట్టి కవిత కస్టడీ పొడిగించాలని కూడా ఈడీ కోరే అవకాశం ఉన్నట్లుగా మనకు అనుకున్నట్టు సమాచారం. సో ఈ రోజు 12 గంటల కవితను హాజరుపరచబోతున్నారు. అదేవిధంగా ఈ యొక్క కేజ్రీవాల్ ను కూడా విచారించబోతున్నారు. అయితే ఇందాక మీరు చెప్పినట్లుగా ఈ మొత్తం వ్యవహారంలో అరవింద్ కేజ్రీవాల్ గా ఉన్నారు, ప్రధాన కుట్రదారుగా ఉన్నారు అంటూ తన కస్టడీ అప్లికేషన్ లో పేర్కొనడం జరిగింది. అసలు ఈ స్కామ్ ఎలా బయటకు వచ్చింది, ఈ స్కామ్ ఎలా రూపొందించారు, ఎందుకోసం రూపొందించారు, ఎవరెవరు రూపొందించారు, ఈ స్కామ్ లో లబ్ధి పొందిన వాళ్ళు ఎవరెవరు, ఈ యొక్క స్కామ్ ద్వారా వచ్చినటువంటి ముడుపుల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడెక్కడ ఖర్చు చేసింది, ఈ వివరాలన్నింటినీ కూడా ఈ యొక్క కస్టడీ అప్లికేషన్ లో ఉంచడం జరిగింది. కేజ్రీవాల్ కింగ్ గా ఉన్నారు ఈ స్కామ్ లో, ప్రధాన కుట్రదారు, మధ్య విధానంలో సౌత్ గ్రూప్ కి లబ్ధి చేకూర్చేలా ముడుపులు పొందారు. కవితతో సహా సౌత్ గ్రూప్ తో వ్యవహారాలు నడిపి ముడుపులు పొందారు. అక్రమంగా ముడుపుల డబ్బులు పొంది గోవా ఎన్నికలు కూడా ఉపయోగించారు. 2021-22 మధ్య విధాన రూపకల్పనలో ప్రత్యక్షంగా ఆయన భాగస్వామి అయ్యారు. మనీష్ సిసోడియా కార్యదర్శిగా పనిచేసినటువంటి అరవింద్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. మధ్య విధానం రూపకల్పనలో తెరచాటం జరిగినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆయనకు తెలుసు. విధాన రూపకల్పనలో విజయనాయర్తో కలిసి అరుణ్ పిల్లయ్య పనిచేశారు. తర్వాత మంత్రివర్గ ఉపసంఘం ఏదైతుందో జీఓఎం ఈ యొక్క మధ్య విధానాలు రూపొందించడానికి 2 రోజుల ముందే నిందితుల చేతుల్లోకి ఆ మధ్య విధానం డాక్యుమెంట్స్ అన్ని కూడా వెళ్ళిపోయాయి. మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో అనేక ముఖ్య విషయాలను వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ వ్యాపారం గురించి కవిత తనతో టచ్ లో ఉన్నట్లు 100 కోట్లు ఇస్తామని చెప్పినట్లు కూడా కేజ్రీవాల్ తనతో చెప్పారని మాగుంట శ్రీనివాస్ రెడ్డి కూడా వెల్లడించారు. ఈ నిందితులు ఇచ్చినటువంటి వాంగ్మూలాల్లో ఏ అంశాలు కేజ్రీవాల్ వ్యతిరేకంగా ఉన్నాయో వాటన్నింటినీ కూడా నిన్న కస్టడీ అప్లికేషన్ లో వచ్చడం జరిగింది. మొత్తం 100 కోట్ల రూపాయలు ముడుపులు పొందారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇందులో చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ స్కామ్ లో నిందితులు అన్నట్టుగా ఈడీ తరపున వాదించినటువంటి అడిషనల్ సొలిసిటర్ జనరల్ రాజు చెప్పడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కుట్ర ద్వారా ప్రధాన లబ్ధి పొందిన ఆమ్ ఆద్మీ పార్టీని ముఖ్యమంత్రి స్థానాన్ని అడ్డం పెట్టుకున్న ఆ పార్టీకి లబ్ధి చేకూర్చేలా కేజ్రీవాల్ వివరించారు. కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం నిబంధనలు ఆ పార్టీకి కూడా వర్తిస్తాయని కూడా నిన్న చెప్పారు. మరి ఇప్పుడు ఆ పార్టీకి కూడా ఏమైనా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇతర నేతలు ఎవరినైనా కూడా అదుపులో తీసుకుంటారని చూడాలి. మొత్తానికైతే ఈ కథ క్లైమాక్స్ చేరిందని చెప్పొచ్చు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.